ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఆది గారు ఇట్రండి. రారా నరేష్. ఆది గారు, మీకు ఒక సాహసం చేసే వీరుడు కావాలి అంతే కదా? ఎస్. అందుకే నేను ఒక గేమ్ ప్లాన్ చేశా. పూలు బెడ్డు పూలు బెడ్డు కనిపించింది, రింగ్ కనిపించలేదా? ఇక్కడ చూడలేదు నేను. సో ఇప్పుడు ఆ సాహసమైన వీరుడు ఎవడున్నాడో ఈ రింగ్ నుంచి జంప్ చేయాలంతే. అంతేనా? అంతే. ఇలాంటి నరేష్ గడు ఎన్నో చేశాడు. ఇప్పుడు అది మీకు కానీ పాయింట్ ఏంటంటే నరేష్ కాదు, వేరే వాళ్ళు చేస్తారు. కానీ వాళ్ళకి ముందు చూపించాలి కదా, దూకగలము అని నిరూపించాలంటే. సరే చూపించాలంటే మీరు కూడా డెమో ఇవ్వచ్చు కదా. ఇక్కడ దాకా రాగలను కానీ రింగ్ లోకి రాలేను. ఫస్ట్ నరేష్ గాడు ఈ సాహసం చేసి ఇలా చెయ్యాలరా అని చూపించబోతున్నాడు. ఒకవేళ చేసేసి తనే ఆ సాహస వీరుడు అవుతాడు. ఎందుకు అవుతాడు? ఎందుకు అవ్వకూడదు? అమ్మింది వాడు. రెడీ 3, 2, 1 సాహస వీరుడు కమ్ ఆన్. సూపర్. ఏం చేశాడు, ఇప్పుడు మీరు చేయాలి. మేము చెప్తాం, ఆర్డర్ ఉంది ఒకటి. అది నాకు అర్థం అవుతుంది. ఒకటి, నా కాళ్ళు రెండు దీనికి తగులుకుంటాయి, తర్వాత నేను ఇలా పడిపోతా. నా క్లియర్ పిక్చర్ తెలుస్తుంది. ఇది జస్ట్ చిన్న బొక్కే కానీ నాకు అసలు రావట్లే బాబా దూకాలనే. ఇది ఇక్కడ ఒక అమ్మాయిని పెట్టండి, దూకాలని ఇది వస్తుంది. అలాంటిది ఏదైనా ఉంటే చూడండి. తమ్ముడు ఈజీ, గాలి తీసుకో. నేను దూకటానికి ఓకే, అసలు నా కాళ్ళు లేవవు అంత దూరం. నేను ఎలా లేస్తాయి అనుకున్నా, ఇలా వీడు పిల్లోడు కాబట్టి నాకు అర్థం కాలే ఎలా దూక. ఒకసారి యాదమరాజు గారు రమ్మని. యాదమరాజు దూకేసిన తర్వాత మళ్ళీ ఇంకా మీరు. నేను చూస్తానమ్మా. రెడీ. వామ్మో. అరే అందుకే నేను దూకలా. వాడు దూకితే రింగు అదే వచ్చింది, నేను దూకితే రింగు అది బెడ్ అన్ని వెళ్ళేవాళ్ళం. నేను ముందే చెప్పా, వాడంత కాన్ఫిడెంట్ గా వచ్చాడంటే పక్క. కానీ యాదవ్ రాజుకి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. నిజంగా గుడ్ జాబ్. మళ్ళీ ఒకసారి ట్రై చేస్తారా? సూపర్ రాజు. యాదవ్ రాజు ఫర్ ద సెకండ్ టైం. సరే ఓకే. ఇప్పటికే బ్రెయిన్ పని చేసేది. ఇప్పుడు గేమ్ నేను ఆడొచ్చు. అది అంటే మీరు ప్రయత్నించే ముందు మేకను బలించినట్టు నన్ను బలించారు అంతేగా? లేదురా, ఇతను చూసాం అర్థం కాల, నిన్ను చూసాక అర్థమైంది ఆడొద్దని. అంటే ఇంత ఉన్నాడు కాబట్టి జల్దీ దుంకేసిండు. నాకెందుకు ప్రాబ్లం అయితే అర్థమైతే లేదు. కాదురా, ఒకసారి దూకావు అర్థమైంది, రెండోసారి ఎందుకు దూకావు? మళ్ళీ పడదనుకున్నాను. యాదమరాజు గారు కాదు కానీ ఈ సెట్ లో ఒకే ఒక వ్యక్తికి ఇలాంటివన్నీ అలవాటు ఉన్నాయి. ఎవరు? రమేష్ అన్న. సరే రమేష్ గారు దూకితే మీరు దూకుతారా? ఇవన్నీ నీకు అనవసరం, నీకు రమేష్ అన్న దూకుతాడు అంతే. గేమ్ సెటప్ చేసిన తర్వాత నాకు అనవసరం. ఎలా కాదు, నా పెరుమున అంత దూకలేడేమో. ఏమయ్యా ఇప్పుడు దూకపోతే కష్టం కాబట్టి దూకుతా. అయితే ఈ గేమ్ ఆడడానికి ఇప్పుడు రమేష్ గారు సాహసం చేయబోతున్నారు. కానీ రమేష్ గారు ఇది పాస్ అయితే నెక్స్ట్ ఆది గారు మీరు చెయ్యాలి. లేదు నేను చెప్తాను, నన్ను ఎంకరేజ్ చేయండి దయచేసి. అందరూ ఒకసారి క్లాప్స్ కొట్టండి. కమ్ ఆన్ రమేష్ అన్న, యు కెన్ డు ఇట్. ఎక్సర్సైజ్ కాదు. రింగులో పడాలి, ఇక్కడే పడేటట్టున్నా. ఓకే 3, 2, 1 రమేష్ గారు రెడీ.
ఆది గారు సిగ్గుండాలి మరి. నిలబడి అందరికి చెప్పడం కాదు, చేసి చూపించాలి. చూడు మీరు ఎంత రెచ్చగొట్టినా నాకు సిగ్గు లేదు, నేను చేయను. దిగకపోతే ఇజ్జలు పోతుందిరా. నాకు పోయింది ఇజ్జత్, నాకు లేదు. కాదు తమ్ముడు, 4 టిప్స్ ఆయన కొట్టిండు కాబట్టి ఎనర్జీ వచ్చింది. నువ్వు 8 కొట్టు. ఒక్క నిమిషం ఆగరా, నేను ప్లాన్ చేశా. నెక్స్ట్ సీరియల్ హీరో మా వాడు రెడీగా ఉన్నాడు. సిద్ధు రండి. సిద్ధురా. చూడు అది అరే అదే ఇప్పుడు దునకపోతే ఇజ్జత్ కా సవాల్. నేను ఒక టార్గెట్ పెట్టుకున్నా, అతను దూకేస్తే నేను దూకుతా. అరే అది పిల్ల బచ్చగాడు దూకిండు, అన్న దూకిండు, నీకేమైందిరా? యాదమ్మ రాజు ఏదో కాల్ పోయింది కాబట్టి ఆ ఇల్లు దూరడంగా దీంట్లోకెళ్ళి దూరు. సన్నీ అన్న దూకితే దూకుతారా? సన్నన్నా అన్న దా అన్న. ఇంకో ఇయ్యాల నువ్వు దూకుతే అని పని పట్టొచ్చు. ఇప్పుడు గానీ ఆయన దూకాలి. నీకుంటది. సన్నన్నా కమాన్. అరే ఇజ్జత్ పోతుంది రా. ఇది మామూలు విషయం కాదు. మనిషి పశువా? ఆది అన్న ఏంటి తాగున్నావా? హలో, అవన్నీ మీకు అనవసరం. రమేష్ గారు మీరు ఆగండి. సన్ని గారు దూకితే దూకుతా అన్నారు, వెళ్ళండి. అరే నువ్వు మగాడి అయితే దుంకంతే. మగాడు కాదని చెప్పు. నువ్వు ఇక్కడ ఇదే స్టేజ్ మీద నా మగతనాన్ని శంకించావు కదరా నువ్వు. నువ్వు శంకించింది నన్ను కాదురా, నా కాబోయే వంశాన్ని. అలాంటిది ఇది చెయ్యవురా నువ్వు. రే అది ఏం లేనోడు అంతా చెప్తున్నాడు. రే నువ్వు మళ్ళీ నన్ను శంకిస్తావేరా? సరే ఇప్పుడు ఏంటి, మీరు బగాడు కాదని చెప్పేసి లాస్ట్ అండ్ లాస్ట్ నువ్వే లాస్ట్ దుంకు. చిట్టి ప్రకాష్ గారు దూకేస్తే నేను దూకేస్తా. హలో నో. నేను దూకిన తర్వాత నువ్వు ఖచ్చితంగా దూకుతావని గ్యారెంటీ ఏంటి? ఖచ్చితంగా దూకుతా, ఇది సీరియస్. సరే ఆయన అటెంప్ట్ చేస్తారు. దూకినా దూకకపోయినా సక్సెస్ అయినా లేకపోయినా మీరు చేయాలి. ఓకే రెడీ రండి. నువ్వు దూకకపోతే ఇదే స్టేజ్ మీద నువ్వు నా కాళ్ళు పట్టుకొని నువ్వు మగాడివిరా చెప్పాలా? ఎన్ని ఎపిసోడ్లా నీ వల్ల మా వాళ్ళు సంబంధాలు చూడాలంటే భయపడుతున్నారా? సరే దూకుతా అంటే ఇలా చెప్పించుకుందాం అనుకుంటున్నారా? నువ్వు మగాడు అని. నేను దూకిన తర్వాత మళ్ళీ నువ్వు స్కిప్ చేయవని గ్యారెంటీ. ఓ పెద్ద దూకుడు కూడా వచ్చాడు. దూకవయ్యా ఫస్ట్. ఈ దూకుడు గారు చెప్తున్నాడయ్యా. సో రాధా మనోహర్ టీమ్, వీ హ్యావ్ టు ఎంకరేజ్. చిట్టి ప్రకాష్ గారు అటెంప్ట్ చేయబోతున్నారు. తమ్ముడు చెప్పుది. ఆ బెడ్ కొంచెం ఇటు జరపండి. ఎడ్డు గిడ్డు లేవు, నీకేం కావాలి చెప్పంతే. జరుపుతా తమ్ముడు. ఈడు ఇలా దుంకాలా, ఏదో ఒకటి పోవాలా. బెడ్ ఇంకా జరపండి. ఏం చెప్పారు విన్నారు? ఈ రోజు దూకాలి, ఏదో ఒకటి పో. నరేష్ అక్కడ ఉన్నాడు. రమ్మన. ఇప్పుడు నా కాళ్ళు పట్టుకొని నువ్వు మగాడు రా అని చెప్పాలి. వాడు రారా రే. అక్కడ కూర్చున్నావేంటి? ఇలా రా. అంకుల్ ఇప్పుడు చెప్పు, నేను అన్నయ్య కరెక్టే కదా? మీరన్నా ఎందుకు కరెక్ట్ అవుతాయి కానీ ఇప్పుడు రా. నువ్వేం చెప్పావు? దూకితే మీరు ఏమంటే అది చేస్తున్నారు. ఫస్ట్ చెప్పు. మీరు గ్రేట్, నిజంగా మీరు మగాడు. ఏంట్రా నా పక్కన కూర్చున్నావేంట్రా? అసలు ఎలా పట్టావన్నా? ఊరక మీ అందరి చేత గేమ్ ఆడిద్దామని అలా చేసే కానీ ఫస్ట్ జస్ట్ వాళ్ళని రెచ్చగొట్టడానికి అలా చేసే. వన్స్ మోర్ ప్లీజ్. నువ్వే నేను దూకలేనన్నావా? నేను దూకేనా? ఇప్పుడు నీకు టాస్క్. నువ్వు రింగ్ పై నుంచి దూకాలి. అప్పుడు జనాలు అనుకునేది నిజమవుతుంది. ఇక్కడ నుండి దూకుతాను, అంతకంటే ఏం చేయలేను నేను. అరే నువ్వు మహతి ఇద్దరు కలిసి దూకుతారా? వద్దులే, నేను ఒప్పుకుంటా ఏదైనా కానీ. సరే
సరే లేడీస్ లో ఎవరైనా దూకడానికి ప్రయత్నిస్తారా? మీరు రండి రండి రండి. సో ఇప్పుడు దాకా జెంట్స్ అందరూ అటెంప్ట్ చేశారు, ఇప్పుడు ప్రియాంక అటెంప్ట్ చేయబోతుంది. ఐ యు కాన్ఫిడెంట్ ప్రియాంక? యు షూర్? సరే, సో ఫస్ట్ ప్రియాంక అటెంప్ట్ కి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. ఓకే, రెడీ? గో ఫర్ ఇట్. That's amazing. పాపం రాజు. యాదం రాజు నువ్వు ఒక్కడవి తప్ప ఎవడో దానికి తగల, అందరం యాజ్ టీజ్ దూకాం. ఇప్పుడు నువ్వు లాస్ట్ అండ్ ఫైనల్ ట్రై చేస్తే ఇంకా అయిపోద్ది. యాదవ్ రాజు, whenever you're ready. Camera rolling. నీకు ఈ గేమ్ కి మెడకి ఏదో సంబంధం ఉందిరా మొత్తం మీద. ఎలా దూకినా దాని మీద అయితే పడుతుంది ఏదో ఒకటి. అందరం సరదాగానే పడ్డారా, మాకు ఎవరికి నాకెందుకు మరి డిఫరెంట్ అనిపిస్తున్నాయి? అరే నువ్వు ఎక్కువ ఫోర్స్ ఫోర్స్ కాదన్నా, ఉన్నదే పొట్టికి కదా, ఇది దుంకలేకపోతున్నా, అది ప్రాబ్లం. మరి ఒక్కసారి స్మూత్ గా ట్రై చేద్దాం. నువ్వు స్మూత్ గా పడితేనే ఈ గేమ్ సాటిస్ఫాక్షన్. అయ్యో, నువ్వు అరే ఫాస్ట్ వద్దురా, స్లో. రారా వెంకీ. వెంకీ గారు ఏంటి వరుసగా ఎవరెవరు దూకాలనుకుంటున్నారు లైన్ కట్టేయండి ఫాస్ట్ గా. ఇప్పుడు సింగిల్ గా కాదు, చాలా మందికి ఇప్పుడు కాన్ఫిడెన్స్ పెరిగింది, చాలా మంది రింగ్ నుంచి దూకడానికి రెడీగా ఉన్నారు. ఓకే ఓకే, కమ్ 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 కమ్. రెడీ? అరే వెంకీ, ఫేస్బుక్ లో ట్రై చేస్తుడు కాదు, ఇక్కడ ట్రై చేయి. జిత్తు, గో ఫర్ ఇట్. ఒక్క నిమిషం, మోనికా వస్తుంది. మోనికా రెడీ? ఇది నిజంగా హాఫ్ సారీలో ఉన్నప్పుడు ఇలాగే దూకోగలం. ఇప్పుడు ఫుల్ శారీలో ఉంటే ఎలా దూకాలో మేడం గారు చూసి, మేడం గారు చూసి చంపుతా చంపుతా. సూపర్. రాధి గారు, నిజంగా మీతో మొదలైన ఈ టాస్క్ అందరూ కలిసి చేశారు. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ఎవ్రీబడీ. సూపర్. సత్యదేవ్ గారు, మేము ప్లాన్ చేసిన ఛాలెంజ్ టాస్క్ ఎలా అనిపించింది? చాలా ఎంటర్టైనింగ్ అనిపించింది. అందరూ చాలా బాగా దూకారు, ఎక్సెప్ట్ యాదవ్. ఓకేనా? లేదు, చాలా ఎంటర్టైనింగ్ ఉంది. థ్యాంక్ యూ. ఓకే, ఇంద్రజ గారు. It's very entertaining and physical exercises is very important. Each and everyone చూడండి చిన్న పిల్లలాగా మారిపోయారు. వాళ్ళ ఆర్టిస్ట్ ఏంటి ఏం గుర్తులేదు, అందులోంచి దూకాలి, అది మాత్రమే గుర్తుంది. సో వెరీ నైస్, వెరీ ఇంట్రెస్టింగ్.